నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆర్థిక నిర్వహణ నియంత్రణ రంగంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న వారిలో మాధవీపురి బుచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రైవేటు బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చి సెబీకి తొలి మహిళా చైర్మన్గా ఎదిగిన ఘనత మాధవీపురి బుచ్కు మాత్రమే దక్కుతోంది. అంతేకాదు, దేశాన్ని కుదిపేసిన బొంబాయి బాంబు పేలుళ్ల దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన దాఖలా కూడా మాధవీపురికి ఉంది. హిండెన్బర్గ్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో మాధవీపురి గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి చాలా కీలక స్థానం ఉంది. హిండెన్బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో సెబీ చీఫ్ మాధవీ బుచ్పై దాడి చేయడానికి కారణం ఆమె సెబీ సంస్కరణల్లో రోజువారీ పద్ధతిలో కఠినంగా వ్యవహరించడంతో పాటు కొత్త సంస్కరణల్ని తీసుకొచ్చారు. పైగా అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సిఫారసు మేరకు పూర్తి స్థాయి నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ముందు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మొత్తం నేపథ్యంలోనే హిండెన్బర్గ్ మాధవీపురిపై బురద జల్లడానికి సిద్ధమైంది. దేశం మొత్తాన్ని కలచివేసిన 2008 ముంబై బాంబు పేలుళ్ల సమయంలో మాధవీపురి తాజ్ ప్యాలెస్ హోటల్లోనే ఉన్నారు. దాడి తీవ్రత వల్ల గంటల తరబడి హోటల్లోనే దాక్కోవాల్సి వచ్చింది. భద్రతా బలగాలు గంటల తరబడి శ్రమించి చేసిన ఆపరేషన్ తర్వాత బందీలు సురక్షితంగా బయటపడ్డారు. అలా బయటపడిన వారిలో మాధవీపురి కూడా ఒకరు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకున్న మాధవి ఆ తరువాత కాలంలో అహ్మదాబాద్ ఐఐఎం నుంచి MBA డిగ్రీ అందుకున్నారు. ICICI బ్యాంకు నిర్వహణలో కీలక పాత్ర పోషించిన మాధవి కార్పొరేట్ బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవాన్ని సంపాదించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు. పరపతి నిర్వహణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించిన మాధవి 2017లో సెబీ ఫుల్ టైం మెంబర్గా నియమితులయ్యారు. సెబీ లాంటి రాజ్యాంగ హోదాగల సంస్థకు ప్రైవేటు రంగం నుంచి వచ్చి కీలక బాధ్యతలు స్వీకరించడం చిన్న విషయమే కాదు. పైగా భారత ఆర్థిక రంగ చరిత్రలో 2017 సంవత్సరానికి చాలా ప్రాధాన్యత ఉంది. 2016 ఏడాది చివరిలో పెద్ద నోట్ల రద్దు జరిగి ఆర్థిక వ్యవస్థ కుదురుకునే కాలమని గుర్తించారు. ఇలాంటి ప్రాధాన్యత గల సమయంలో మాధవీపురి చాలా విలువైన సూచనలు చేశారనేది ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం. పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో రిజర్వ్ బ్యాంక్ సహా సెబీ లాంటి ఆర్థిక నిర్వహణ నియంత్రణ సంస్థలు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. 2017 నుంచి 2018 వరకు ఏడాది పాటు పూర్తి భారాన్ని మోసిన ఆర్థిక సంస్థల నిర్వహణలో మాధవీపురి పాత్రను గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ 2022లో సెబీ చైర్పర్సన్గా నియమించింది. స్టాక్ మార్కెట్ ఎత్తుపల్లాలపై పూర్తి అవగాహన ఉన్న మాధవీపురి 2022 తర్వాత మార్కెట్ల నియంత్రణను నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. సెబీలో మాధవీపురి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఓసారి చూద్దాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల విషయంలో అనేక గందరగోళాలు ఉండేవి. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో విదేశీ మదుపరుల కోసం సెబీ సృష్టించిన పెట్టుబడి మార్గమని చెప్పాలి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల నిర్వహణలో డిజిగ్నేటెడ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ అంశంలో బ్యాంకింగ్ రంగంలోని చిక్కులను పరిష్కరించడంలో మాధవి కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి. ఇలాంటి నిర్ణయాల వల్ల విదేశీ మదుపరుల సంఖ్య పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. సెబీ నిబంధనల్లో కూడా కొత్త వెసులుబాటు కల్పించే విధంగా LODRను కొంత సవరించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పరపతి రంగం క్రమంగా కోలుకునే అవకాశం ఉందంటారు నిపుణులు. ఇటీవల కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్లు లక్ష్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. 2022 సెబీ లక్ష్యంగా హ్యాకర్లు దాడి చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. దాదాపు 11 మంది సెబీ కీలక అధికారుల ఈమెయిల్ హ్యాక్ అయ్యాయి. ఇటీవల జూన్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత స్టాక్ మార్కెట్ కుంభకోణం పేరిట నానా రభస జరిగింది. ఈ అన్నింటి నేపథ్యంలోనే మాధవీపురిని లక్ష్యంగా చేసుకుంది హిండెన్బర్గ్ సంస్థ. అంతర్జాతీయంగా భారత్ స్వతంత్ర వైఖరిని ప్రకటిస్తూ ఆర్థిక వృద్ధిని సాధిస్తున్న క్రమంలో జరుగుతున్న దాడులుగానే మనం చూడాలి. ఆర్థిక, దౌత్య, రాజకీయ, రక్షణ రంగాల సమర్థతను ప్రశ్నార్థకం చేసేలా ఈ దాడులు ఉన్నాయని గమనించాలి. స్టాక్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా వ్యవహరించే సెబీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేయడం కోసమే ఆ సంస్థ చైర్పర్సన్ మాధవీపురిపై ఆరోపణల దాడి జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సత్వరం స్పందించి తక్షణమే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే అధికారులు కీలక రంగాలకు బాధ్యులుగా ఉండడం వల్ల ఆయా రంగాలు మరింత పటిష్టమవుతాయి. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం వల్ల వ్యవస్థలను బలహీనం చేయాలనే దీర్ఘకాలిక వ్యూహాత్మక దాడిలో భాగంగానే మాధవీపురిపై జరిగిన దాడిని కూడా మనం చూడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.